విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తనిఖీల్లో ఓ ఖైదీ వద్ద 2 సెల్ ఫోన్లను సిబ్బంది గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు అనే దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్స్ కలకలం సృష్టిస్తున్నాయి. తనిఖీల్లో ఓ ఖైదీ వద్ద 2 సెల్ ఫోన్లను సిబ్బంది గుర్తించారు. దీంతో ఉన్నతాధికారులకు సిబ్బంది ఫిర్యాదు చేశారు. సెల్ ఫోన్లు అసలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరిచ్చారు అనే దానిపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, విశాఖ సెంట్రల్ జైల్లో సెల్ ఫోన్స్ దొరికినట్టుగా తెలుస్తోంది. ఉన్నతాధికారుల దర్యాప్తు ఎలా కొనసాగుతోంది? రాజేశ్వరి, విశాఖ కేంద్ర కారాగారంలో సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితమే సిబ్బంది ఆందోళన చేయడంతో ఒకేసారి 64 మందిని ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఈ వ్యవహారం సద్దుమనక ముందే తాజాగా ఒక ఖైదీ నుంచి 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. గోదావరి బ్యారెక్స్ లో ఉండే ఖైదీ ఎవరితోనో మాట్లాడటం గమనించిన గార్డు ఈ విషయాన్ని కనిపెట్టాడు. దీంతో అతన్ని పట్టుకొని ప్రశ్నిస్తే అతని వద్ద నుంచి 2 మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. దీంతో ఆ ఫోన్లు కేంద్ర కారాగారంలోకి ఎలా వచ్చాయి, అతను ఎవరితో మాట్లాడుతున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా స్టేషన్ లో పనిచేసిన వారందరూ కూడా బదిలీ అవటంతో కొత్తగా మరికొంతమంది సిబ్బంది వార్డెనర్లు అక్కడికి వచ్చారు. పాత వార్డెన్లు ఉన్న సమయంలో కూడా ఈ సెల్ ఫోన్ల వ్యవహారం జరిగిందనేది ప్రస్తుతం ఈ ఘటనను బట్టి అర్థమవుతుంది. వాళ్ళు వెళ్లి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సెల్ ఫోన్ల ఘటన బయటపడటంతో ఇంకా ఇటువంటివి ఏమేమి జరుగుతున్నాయనే కోణంలో అయితే అధికారులు దృష్టి సారించారు. రాజేశ్వరి, రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్.